తెలంగాణలో వాహనాల నెంబర్ ప్లేట్లు మారబోతున్నాయి. టీఎస్ స్థానంలో టీజీ రాబోతుంది. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త వాహనాలకు టీజీ స్టేట్ కోడ్తో రిజిస్ట్రేషన్ నెంబర్లు జారీ చేసేందుకు కసరత్తు జరుగుతుంది. వాహనం నెంబర్ ప్లేట్లో గల స్టేట్ కోడ్ని బట్టి అది ఏ రాష్ట్రానికి చెందినది అనే విషయం తెలుస్తుంది. 10 ఏళ్లుగా తెలంగాణలో వాహనాల నెంబర్ ప్లేట్లు టీఎస్ అక్షరాలతో ఉంటున్నాయి. కానీ ఇకపై స్టేట్ కోడ్ను టీజీగా మార్చాలని నిర్ణయించింది రేవంత్ ప్రభుత్వం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ ఏపీతో ప్రారంభమయ్యేది. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగే ఆందోళనల్లో తెలంగాణలో తిరిగే వాహనాలకు ఏపీ స్థానంలో టీజీ అని పెయింట్ చేస్తూ ఉండేవాళ్లు ఉద్యమకారులు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక నెంబర్ ప్లేట్లు టీజీ అనే అక్షరాలతో ప్రారంభమవుతాయని చాలామంది భావించారు. అంతేకాదు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణకు స్టేట్ కోడ్గా టీజీని ఖరారు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం భిన్నంగా ఆలోచించింది. స్టేట్ కోడ్ను మార్చాలని భావించింది. తెలంగాణ స్టేట్ అని సూచించేలా టీఎస్ అక్షరాలతో వాహనాల రిజిస్ట్రేషన్ చేపట్టాలని నిర్ణయించింది. తమ స్టేట్ కోడ్గా టీఎస్ను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది తెలంగాణ రవాణా శాఖ. అయితే కేసీఆర్ సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి టీజీకి బదులు టీఎస్ను ఎంచుకున్నారనే టాక్ అప్పట్లో నడిచింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సీన్ రివర్స్ అయింది. తెలంగాణ సెంటిమెంట్కు ప్రతీకగా నిలిచే స్టేట్ కోడ్ను టీజీగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.